హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు అయితే మీరు చూసి ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయాలి. ఇంకైతే మనం వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే 7th మంత్ థీమ్ అనమాట. 7th మంత్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ రెయిన్బో కదా. నేను అది అనుకున్నాను అనమాట. సరే ఎలా వేద్దాము ఏంది అనుకుంటూ ఉంటే ఓకే 7కి నాకేమీ తట్టలేదనమాట బుర్రకి. అందుకని ఏంటంటే ఓకే రెయిన్బో ఉంది కదా, సరే దాన్నే ఒక పెయింటింగ్ లాగా అంటే బుజ్జోడు ఒక పెయింటర్ లాగా అట్లా అన్నట్టుగా వేసాననమాట. ఇది ముందు రోజు నైట్ ఏం చేశానంటే నేను 7 అని రాసి పైన రెయిన్బో వచ్చేలాగా కలర్స్తో వేశాను. అండ్ ఊరికే ఇట్లాగా మరీ సింపుల్గా ఉండకుండా ఊరికే కలర్స్ లాగా అక్కడక్కడ అట్లాగా షేప్స్ లాగా వేసి కలర్ వేసాను అనమాట వాటికి. అండ్ ఇంకా మార్నింగ్ వచ్చేటప్పటికి కోటికి ఏం చెప్పానంటే వెనక మనకి అది వస్తుంది కదా బోర్డ్ లాగా, అంటే స్టాండ్ వస్తుంది కదా, డ్రాయింగ్ వేసేవాళ్ళు పెయింటింగ్ వేసే వాళ్ళకి స్టాండ్ వస్తుంది కదా, ఆ స్టాండ్ లాగా నాకు చేసి ఇవ్వాలమా ఇట్లాగా కార్డ్బోర్డ్స్తో కట్ చేసి ఇవ్వు అని ఒక బాక్స్ ఇచ్చానమాట. దానికి ఇలా సెట్ చేస్తున్నాడు అనమాట మార్నింగ్. ఇది అంతా సెట్ చేసిన తర్వాత ఏంటంటే మేము ఇంకా ఈ చెప్పాను కదా తను పెయింటర్ కానీ డ్రాయర్ అంటే అట్లా డ్రాయింగ్ వేసేవాడు డ్రాయర్ కానీ అట్లా అని అనమాట. దానికి నేనేం చేశానంటే ఒక థీమ్ అని చెప్పాను కదా, దీనికి ఇట్లా ఫిక్స్ అయ్యానమాట. ఇలాగ కార్డ్బోర్డ్స్ అయితే ఇట్లాగా ఒక స్టాండ్ లాగా పెట్టి దానిపైన 7 అనే నెంబర్ నేను పెయింట్ చేస్తున్నాను కదా దాన్ని పెట్టాను అనమాట. దాని చుట్టూ ఏంటంటే ఇంకా స్కెచెస్ క్రేయాన్స్ మన దగ్గర ఏముంటే అవి నేనేం చేశానంటే పెయింట్స్ దానికి బ్రషెస్ అవి తెప్పించాను అనమాట. అవి అన్నీ పెట్టి అలా అన్నీ పెట్టాను. తర్వాత నేను ఇంకోటి ఏందనుకున్నాను అంటే ఓకే మనం ఇప్పుడు రెయిన్బోకి కలర్స్ అన్నీ వేయాలి అంటే ఒక ప్లేట్ లాగా ఉండాలి కదా కలర్స్ది అని నేను ఇలాగా ఒక పేపర్ని ఇలా కట్ చేసి షేప్లో దీనికి ఊరికే రౌండ్స్ వేసి దానికి కలర్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట. ఇది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ నేను ఇది అనుకోలేదు, తర్వాత చూశాను ఓకే ఏం సింపుల్గా ఉంది మరి అని చూస్తే ఇలా వేసాను అనమాట. నేను చూస్తున్నారు కదా ఇలాగా 1 బై 1 మీకు ఏ దగ్గర ఏది ఉంటే అది. నా దగ్గర ఇవి ఉన్నాయి. నేను ఆ కలర్స్ ఉన్నాయి కదా పెయింట్స్ ఆ పెయింట్ తెచ్చి మటుకు తెప్పించాను. స్కెచెస్ అనేది మటుకు అక్కడ రెయిన్బో వేయడానికి తెప్పించాను. అండ్ క్రయాన్స్ మటుకు పిల్లల దగ్గర ఉంటే ఒక సెట్ తీసుకున్నాను, ఇంకొక సెట్ నేను తెప్పించాను ఇంకా నాకు కావాల్సి వస్తుంది అని. అండ్ ఇంకా పెయింట్ బ్రష్లు అయితే సపరేట్గా తెప్పించాను అనమాట నేను. ఇలా మీకు ఏం కావాలో అలాగా ఆ కలర్స్కి ఎట్లా సెట్ అవుతాయి అనుకుంటున్నారో అలా తెచ్చుకోండి. మీ ఇష్టం ఏదైనా తెచ్చుకోవచ్చు సింపుల్గా. లేదు ఇంకేదైనా థీమ్ అనుకున్నా కూడా చాలా బాగుంటుంది, అంటే రెయిన్బో లాగా. ఇలా నాకు సింపుల్గా అనిపించి నేను ఇదైతే సెట్ చేసుకున్నాను. ఇదండి మొత్తం అయితే ఇలాగనమాట నేను సెట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది ఇది. అంటే ఎట్లా అంటే పెద్ద కష్టం అనిపించలేదు నాకు. సింపుల్గా వీడేంటంటే కొంచెం వయసు వచ్చే కొద్దీ అంటే థీమ్స్కి పెద్దగా కోఆపరేట్ చేయట్లేదు అనమాట. అవి లాగేను ఇవి లాగేను అంటే ఫొటోస్కి ఇస్తున్నాడు, ఫోజులు అవి బాగానే ఉన్నాయి కానీ బట్ ఏంటంటే అక్కడ ఉన్న వస్తువులు అవి లాగేదానికే చూస్తున్నాడు అనమాట. భలే తులిపిలేని చెప్పాలంటే. ఎంతసేపటికి వాటి మీదే అవేంటో ఉన్నాయి అక్కడ అవి తీయాలా, ఒకటి ఇచ్చామనుకోండి ఇంకొక దానికి వెళ్తున్నాను అనమాట. అలా ఉండడం వల్ల ఏంటంటే నేనేంటంటే ఇలా సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఏమన్నా కష్టంగా వేసుకుంటే మళ్ళీ అవి పాడైపోతే మళ్ళీ సెట్ చేయాలంటే నాకు కుదరట్లేదు. అందువల్ల ఏంటంటే నేను ఇలాగా సింపుల్గా చేసుకున్నాను. అప్పటికి చూస్తున్నారు కదా ఒక సెట్ ఇక్కడ నేను పెయింట్వి కలర్స్వి ఇక్కడ పెట్టాను. ఒక సెట్ వచ్చి ఓపెన్ చేయకుండా వాడి చేతికి ఇచ్చిన అది ఇస్తే కొంచెం సేపు అట్లా ఉన్నాడు. టక 4-5 ఫోటోలు కొట్టుకోను మళ్ళీ ఏదన్నా కొంచెం మార్చుకొని అట్లా చేసుకున్నామేమో. అట్లా చేసుకుంటేనే మాకు ఇలాగా ఇదండి. అప్పటికే చూడండి పేపర్ లాగేశాడు. ఇంక నేను ఏం చేయలేక చూసి ఇంకా వదిలేసాను అనమాట. ఓకే ఎట్లో అట్లే తను ఉంటే చాలు, నాకు కొన్ని ఫొటోస్ వస్తే చాలు అని. ఎక్కువ ఫొటోస్ అయితే రాలేదు, కొంచెం సెట్ అయినాయి. అలాగే సెట్ చేసుకొని తీసేసాను అనమాట. ఇలా అయితే ఫొటోస్ అయితే చూడండి ఒకసారి లాస్ట్ వరకు. ఇంతే ఈ వ్లాగ్ అయితే సింపుల్గా ఇలా అయితేను. మీరు ఎవరన్నా కావాలి అంటే ఇది ట్రై చేయండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడాను. థ్యాంక్ యూ. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.